మన టెలివిజన్ ఇండస్ట్రీ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్లో ఆల్వేస్ టీఆర్పీ రేటింగ్లో కాంపిటీషన్ నడుస్తూనే ఉంటుంది. పైగా ప్రైమ్ టైంలో అయితే ఇంకా బీభత్సంగా టీఆర్పీ రేటింగ్ కాంపిటీషన్ అయితే నడుస్తూనే ఉంటుంది. దానికోసం ప్రమోషన్స్ కానీ లేకపోతే బీభత్సంగా టీఆర్పీ సాధించడం కోసం టీవీ ఛానల్స్ ఏమైనా చేస్తున్నాయి. సో ఇవి ఇలా ఉంటే స్టమా వాళ్ళు 21st ఏప్రిల్ నాడు సలార్ మూవీని ఫస్ట్ టైం టెలికాస్ట్ చేయడం జరిగింది. సో టెలికాస్ట్ చేసి తప్పు చేశాగా? అంటే ఎక్స్పెక్టేషన్తో ప్రీమియం చేసిన ఈ మూవీ ఎందుకంత టీఆర్పీ పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది, అంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ అయితే కాలేదు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ మోస్ట్ పిక్చర్స్ ప్రాజెక్ట్ అయిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ థియేటర్లో ఎంత బీభత్సం సృష్టించిందో అదే ఎక్స్పెక్టేషన్తో నెట్ఫ్లిక్స్లో కూడా 1 month లేట్ అవ్వకుండా సంక్రాంతి రోజు నుంచే స్ట్రీమింగ్ అవడానికి రెడీ అయిపోయింది. ఇక ఓటీటీలో కూడా ఇంకా ఈ మూవీ అయితే రచ్చ చేసింది. అక్కడ ఎక్స్టెండెడ్ వర్షన్స్ అని చెప్పి కూడా ఇంకా కొంచెం ప్రమోషన్ చూపించి కూడా ఓటీటీలో అయితే బీభత్సంగా అయితే ప్రమోషన్ చేసుకున్నారు. ఓటీటీలో అంత సందడి చేసిన ఈ మూవీ మరి టీవీ ప్రీమియర్ దగ్గర ఎందుకంత పర్ఫార్మెన్స్ చూపించలేకపోయింది? 10+ టీఆర్పీ కావడం అనుకుంటున్న ఈ టైంలో, అంటే 10+ టీఆర్పీ సంపాదించుకోవడమే చాలా కష్టం అనుకున్న ఈ టైంలో స్టామాలో ఫ్లాప్ మూవీస్ అయిన స్కంద మూవీ కానీ ఆదికేశం మూవీ, ఆ ఫ్లాప్ మూవీస్ అయినా కూడా టెలివిజన్ ప్రీమియంలో 9.5+ టీఆర్పీ అయితే సాధించుకున్నాయి. బట్ సలార్ విషయంలో వచ్చేసరికి అట్లీస్ట్ ఒక 8+ పాయింట్స్ తెచ్చుకోలేకపోయింది. మరి దీని వెనుకల రీజన్స్ ఏమై ఉంటుంది? నాకు తెలిసిన కొన్ని రీజన్స్ అయితే చెప్తాను, బట్ అది ఎగ్జాక్ట్గా అదే రీజన్ అని చెప్పలేను, జస్ట్ అవే రీజన్ కావచ్చు అని అనుకుంటున్నాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి మేబీ ఈ మూవీని రాంగ్ టైంలో ప్రసారం చేశారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇదే రోజున ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఐపీఎల్ మ్యాచ్ అయితే ఉండేది. సో ఈ ఎఫెక్ట్ కూడా మూవీ దగ్గర పడింది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి నేను ఈ మూవీ హెచ్డీ వర్షన్లో చూసినప్పుడు కూడా స్టిల్, అంటే స్టార్మా హెచ్డీ ఛానల్లో చూసినప్పుడు కూడా స్టిల్ ఇంకా డార్క్నెస్ కనిపిస్తూనే ఉంది. అంటే మూవీ స్టార్టింగ్ అయితే కొంచెం ఇబ్బందిగా అనిపించింది, బట్ చూసేసరికి సినిమాలో ఎంత హైప్ ఉన్నప్పటికీ నాకు కొంచెం ఆ డార్క్నెస్ చూడడం వల్ల కొంచెం ఇబ్బంది అయితే అనిపించింది. మేబీ నా ఒపీనియన్ అయితే ఇది, బట్ ఫీల్ ఆడియన్స్ అయితే నేను చెప్పలేను. అండ్ థర్డ్ రీజన్ ఆల్మోస్ట్ నాకు తెలిసి ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ రెగ్యులర్ ఆడియన్స్ కానీ ఓటీటీలో అయితే ఎంజాయ్ చేసేస్తారు. ఇంకా టీషర్ట్ చూడడానికి ఏముంటుంది, అంటే మిగలడానికి ఏముంది? ఆల్మోస్ట్ ఎక్స్పెక్టేషన్తో వచ్చిన మూవీనే ఇది. అందుకని ఇక టీవీ ప్రీమియం దగ్గర కొంచెం అక్కడక్కడ ఫ్లాప్ అయితే అవ్వచ్చు. ఫోర్త్, యాడ్ బ్రేక్స్. ఇది రీజన్ అయితే చెప్పలేను, బట్ చిన్న రీజనే. అంటే టెలివిజన్ అనగానే యాడ్ బ్రేక్స్ అయితే ఉంటాయి, బట్ ఇది స్ట్రాంగ్ రీజన్, ఇదే రీజన్ అయితే కాదు. మేబీ రీజన్ కావచ్చు, కానీ ఈ మూవీ నుంచి స్టామా వాళ్ళు 12+ ఎక్స్పెక్ట్ అయితే చేశారు, అంటే 12+ టీఆర్పీ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ ఫైనల్గా వాళ్ళకి వచ్చింది ఏంటంటే 6 టీఆర్పీ మాత్రమే, అది కూడా అర్బన్ వైజ్గా మాత్రమే. సో ఈ రేటింగ్ బాగా వచ్చేసరికి నాకు కూడా షాక్ అయిపోయింది. 6.5 అంటే యావరేజ్ రేటింగ్ అని చెప్పచ్చు. అయితే ఇదే టీఆర్పీ విషయంలో సలార్ కంటే ఈ ఇయర్లో గుంటూరు కాగం మరియు హనుమాన్ మూవీ అయితే బెస్ట్ అని చెప్పచ్చు. ఎందుకంటే గుంటూరు కాగంకి 9.6 టీఆర్పీ అయితే వచ్చింది, అది కూడా అర్బన్ వైజ్గా. అండ్ హనుమాన్కి 10.4 టీఆర్పీ అయితే వచ్చింది. ఇప్పటికు జీ తెలుగు వాళ్ళకి, అంటే సిన్స్ జీ తెలుగు వాళ్ళు 2 yearsగా హైయెస్ట్ రేటింగ్ అయితే ఏ మూవీకి కలదు. అఫ్కోర్స్ బ్రో మూవీ వచ్చినప్పటికీ కూడా బ్రో మూవీ అంతా కాలేదు, బట్ 2 digitలో ఫస్ట్ టైం జీ తెలుగు వాళ్ళకి ఈ హనుమాన్ మూవీతోనే టీఆర్పీ బాగా వచ్చిందని చెప్పచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కంపారిజన్ అయితే నేను చెప్పను, బట్ ఏంటంటే ఈ స్టామా వాళ్ళు కొంచెం మంచిగా డిసైడ్ చేసుకొని చేస్తే బాగుంటుంది.